చేతులు కాలేక ఆకులు పట్టుకున్న విధంగా ఉంది ఏపీ బీజేపీ నేతల పరిస్థితి. హిందూ రాజకీయాలు చేయడంలో బీజేపీ ముందు ఉంటుంది. అది దాయలేని సత్యం కూడా. కానీ ఏపీలో అదే హిందుత్వవాదంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వైసీపీ హయాంలో అపచారాలు జరిగిన అప్పట్లో నోరు తెరవలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో కూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీ అనుకున్న విధంగా స్పందించడం లేదు. ఏదో మొక్కుబడి తంతు అన్నట్లు 1-2 విమర్శలు చేసి సైలెంట్ కావడం ఏపీ బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది. దాదాపు ఏడాదిగా తిరుమల కల్తీ నెయ్యి పరకామణిలో దొంగతనాలు, అన్యమత ప్రచారాలపై తీవ్రస్థాయిలో టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం జరుగుతోంది. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఆశించిన స్థాయిలో నోరు తెరవడం లేదు. అసలు బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంటుందో తెలియడం లేదు. వైసీపీ మాత్రం దీనికి మరోలా అర్థం చెబుతోంది. ఇప్పటికీ తమకు బీజేపీ మద్దతు ఉంటుందని సంకేతాలిస్తోంది. బీజేపీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మేల్కోవట్లేదు అనేది ఒక ధర్మ సందేహమే. వైసీపీ చెబుతున్నట్టు బీజేపీ హైకమాండ్ కంట్రోల్ చేస్తోందా, అది వైసీపీ టీడీపీ మధ్య వ్యవహారంగా భావిస్తోందా అన్నదే ఒక ప్రశ్న. అయితే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు ఇప్పుడు నోరు తెరిచి వైసీపీపై ఫైర్ కావడం మాత్రం పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మీద నుంచి ఆదేశాలొచ్చాయి అంటూ సెటైర్లు పడుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. జగన్ అన్యమతస్థుడు కనుక ఆయనకు స్వామివారి పట్ల భక్తి నమ్మకం ఉండవు, అందుకే 320 చొప్పున కిలో కల్తీ నెయ్యి కొని ప్రసాదంలో వినియోగించారు. జగన్ బొత్స ఇళ్లలో కల్తీ నెయ్యి వాడగలరా అంటూ గట్టిగానే ప్రశ్నించారు సోము. వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ప్రతిమలు పట్టుకుని మండలిలోకి వచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వ హయాంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అన్ని అపచారాలు చేసి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా అంత ధైర్యంగా కల్తీ నెయ్యి పేరుతో తిరుమల స్వామివారితో రాజకీయాలు చేస్తున్నారని సోము వీర్రాజు అనడం మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే.